అది నీ స్తనద్వయ భారమునకు మోసి మోసి మిక్కిలి అలసిపోయి ఈ స్తన భారం వలన కొద్దిగా వంగిందా అన్నట్లుగా కనిపిస్తోంది. అటువంటి సమాన గట్టు తెగినటువంటి నదీ తీరంపై ఉన్న చెట్టుతో సమాన స్థితిలో ఉంది. నీ నడుమును చూస్తే ఎప్పుడు ఏమి జరుగుతుందో అని భయంగా ఉంది. అటువంటి నీ నడుముకు చిరకాలము కుశలము కలుగు తల్లి అని చెప్పేసి అమ్మవారి యొక్క నడుము గురించి ఇదివరకు మనం 8వ శ్లోకంలో తెలుసుకున్నాము. మళ్ళీ అదే విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారనమాట శంకర్లు. ఇక్కడ క్లీం అనేటటువంటి బీజాక్షరం ఉంటుంది. ఆ తర్వాత తేనె పాల పరమాన్నము నైవేద్యంగా చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. కుచౌ సద్యస్విద్య తటఘటిత కూర్పాస విదురౌ కషంతౌ దోర్మూలే కనక కలసాభౌ కలయతా తవ త్రాతుం భంగాదలమితి వలగ్నం తనుభువా త్రిరానందం దేవి త్రివళిలవలే వల్లిభిరివా. కుచౌ సద్యస్విద్య తటగటిత కూర్పాసబిదిరవు అంటే అమ్మవారి యొక్క రవికని చెప్తున్నారనమాట. అంటే ఎంత క్లియర్గా ఆయన వర్ణిస్తున్నారో చూడండి. అమ్మవారు ఎలా ఉందిట, ఆ శరీరానికి ముడతల్లాగా ఉన్నటువంటి భాగాలన్నీ కూడా ఆవిడ వర్ణనలో చెప్పుకుంటూ వస్తున్నారనమాట శంకర్లు. తనుభవుడు అంటే శరీరంలో పుట్టినవాడైనటువంటి మన్మధుడు చిత్తజుడు, మనస్సులోనే పుడతాడు. కలయత అంటే నిర్మిస్తున్నా అనేటువంటి భావము. మన్మధుడు శ్రీదేవి స్తనాలను నిర్మిస్తున్నాడట. సృష్టి బ్రహ్మ కదా చేస్తాడు. ఈ దేవి స్థనాలను సుందరంగా నిర్మించబడి శివుడికి అమ్మపై అనురాగము మన్మథుడు పెంచుతున్నాడు అని చెప్పి మనం గ్రహించాలి, కానీ ఇతరత్ర భావము కలగకూడదు. ఎందుకంటే అమ్మవారిని తయారు చేసి తారకాసుర సంహారం కోసం ఒక చేసుకుంటున్నటువంటి ఈశ్వరుడు ముందు పెట్టాలి అనేటటువంటి తపనతోటి మన్మథుడు చేసేటటువంటి ప్రయత్నాలను మనకి ఇక్కడ వర్ణించి చెప్తున్నారనమాట. అమ్మవారిని ఏ విధంగా తయారు చేస్తున్నాడు అనేటటువంటి చెప్తున్నారు. తేనె నైవేద్యము ఇక్కడ హ్రీం అనేటటువంటిది బీజాక్షరంగా చెప్తున్నారు. దాంతోపాటుగా శం లం రం శ్రీం హ్రీం క్లీం యం ఏం సౌ అనేటటువంటి బీజాక్షరాన్ని చెప్తున్నారు. ఇవన్నీ కూడా మనకి ఎంత మాత్రం సంబంధం లేదు, ఇక్కడ ఉన్నాయి కనుక నేను పుస్తకంలో చెప్తున్నాను. అసలు ఇవన్నీ పుస్తకంలో కూడా రాయకూడదని చెప్తూ ఉంటారు పెద్దలు కొంతమంది. సరే వారు రాశారు, మళ్ళీ మీ అందరికీ అనుమానాలు ఉంటాయని చెప్తున్నాను, కానీ వివరం మనం కూడా చేయకూడదు. ఇది తేనె నైవేద్యం పెట్టమని చెప్తున్నారనమాట. టైం ఎంత సురేష్? అమ్మా, మేము శంకర స్తోత్రాలు పారాయణ చేస్తూ ఉంటాము. ఇవాళ మీకు అవి కొన్ని చెప్దాం అనుకుంటున్నాను నేను. దేవి అపరాధ క్షమాపణ స్తోత్రం. మనం ఏ పూజ చేసుకున్నా, ఏ వ్రతం చేసుకున్నా కూడా మనకు తెలియక అనేకమైన దోషాలను చేస్తూ ఉంటాము. అందుకని అమ్మవారిని స్తుతిస్తున్నారు శంకర్లు అనేకమైనటువంటి స్తోత్రాలను చేశారు. అందరూ కూడా జ్ఞానం ఉన్న వాళ్ళే ఉండరు. అందరూ పెద్ద పెద్ద పుస్తకాలు చదువుకుని దాని నుంచి విషయాలను సేకరించుకునేటటువంటి జ్ఞానం ప్రతి వారికి ఉండదు. అందుకోసం స్తోత్రం ద్వారా అమ్మవారికి దగ్గర అవ్వడానికి అనేకమైనటువంటి స్తోత్రాలు సాధారణమైనటువంటి మనలాంటి వాళ్ళ కోసం చెప్పారు. న మంత్రం నో యంత్రం తదపి చ న జానే స్తుతిమహో న చాహ్వానం ధ్యానం తదపి చ న జానే స్తుతి కథా న జానే ముద్రాస్తే తదపి చ న జానే విలపనం పరం జానే మాతః తదనుసరణం క్లేశహరణం విధేరజ్ఞానేన